మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాక్షిక తదుపరి దర్యాప్తునకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. దర్యాప్తుపై వివేక కుమార్తె సునీత లేవనెత్తిన సందేహాల నేపథ్యంలో కొన్నింటిపై దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. వివేక హత్యపై లోతైన దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలని సునీత దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం బుధవారం రాత్రి 9 గంటల తర్వాత తీర్పు ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు పాక్షికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7వ నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి, 2వ నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సునీత సందేహాలు వ్యక్తం చేసిన అందరిపైనా దర్యాప్తునకు అనుమతించడానికి న్యాయమూర్తి నిరాకరించారు. దర్యాప్తును నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించినట్లు సమాచారం. మార్చి 15న తెల్లవారుజామున 1:42 అర్జునన్న, వివేకం సర్ అని, సర్ చనిపోయాడన్నా అంటూ కిరణ్ యాదవ్ నుంచి మెసేజ్ వచ్చినట్లు సీబీఐ తెలిపింది. అనుమానాలకు ఆస్కారమిస్తున్న ఈ మెసేజ్ పై ఎలాంటి దర్యాప్తు జరపలేదన్నది సునీత ఆరోపణ. అందువల్ల వీరిద్దరి మధ్య కాల్ డేటా రికార్డుపై దర్యాప్తు చేపట్టాలంటూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని, ఆయన జగన్ కు చెప్పుండొచ్చని సీబీఐ సందేహం వ్యక్తం చేసి వదిలేసిందని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. జగన్ కు ఫోన్ చేసి సమాచారమిచ్చారా లేదా అనే కోణంలో దర్యాప్తు జరగలేదన్నది ఆమె వాదన. మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలంలో 5 గంటలకు మేనిఫెస్టోపై చర్చ జరుగుతుండగా ఫోన్ వచ్చిందని, భారతి మనిషిని పంపడంతో జగన్ లోపలికెళ్లి వచ్చాక వివేక చనిపోయినట్లు చెప్పారని వెల్లడించారని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. భారతికి సమాచారం ఎలా వచ్చిందో దర్యాప్తు చెయ్యలేదన్నారు. సునీల్ యాదవ్ సీడీఆర్ను పరిశీలిస్తే అవినాష్ రెడ్డితో ఉన్నట్లు తేలుతోందన్నారు. సునీల్ యాదవ్ స్నేహితుడు భరత్ యాదవ్ పరస్పర విరుద్దమైన వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. దస్తగిరితో ఆర్థిక వ్యవహారాలు ఉన్న న్యాయవాది ఓబుళరెడ్డి పాత్రపై దర్యాప్తు చెయ్యలేదన్నారు. హత్య జరిగిన రోజు తరువాత అవినాష్ రెడ్డి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణలపై దర్యాప్తు జరపాలని సునీత కోరారు. 2019 మార్చి 15న అవినాష్ రెడ్డి ఎక్కడున్నారో ఆరా తీయాలని, హత్యలో అవినాష్ పిఏ కృష్ణారెడ్డి పాత్రపై సందేహాలు ఉన్నాయని, వాటిపై లోతైన దర్యాప్తు జరపాలని సునీత తన పిటిషన్లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలోనే కృష్ణారెడ్డి సోదరుడు మనోహర్ రెడ్డి ఉన్నారని, సాక్ష్యాల చెరిపివేతలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చెయ్యలేదని ఆమె తెలిపారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలను రక్షించేందుకు నేరాన్ని అంగీకరిస్తే 10 కోట్లిస్తామన్నారని, గంగాధర్ రెడ్డి వాంగ్మూలమిచ్చారని, ఈ విషయాలన్నింటిపై దర్యాప్తు చెయ్యాలని సునీత తన పిటిషన్లో కోరారు. న్యాయమూర్తి మాత్రం వారందరి పాత్రపై విచారణకు అంగీకరించలేదని తెలుస్తోంది.